ప్రతి ఒక్క ఇంటికి మేము రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా ఇంటింటికి పోయి మీరు రూపాయి ఇస్తే తీసుకుంటా, 100 అయితే 50 అయితే ఎంత తీసుకున్న తర్వాత దేశంలో ఉంది ప్రతి ఒక్క ఇంటికి పోయి మేము ఏదైతే తీసుకోవాలి మేము తీసుకున్నాం. ఆ ప్రకారం ఈరోజు గుడి ఉంది. కానీ అదే రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్ళు అక్షిత ప్రోగ్రామ్ ఏదైతే మనం ఇంటింటికి దగ్గర నుంచి దక్షిణ తీసుకున్నారో అదే విధంగా అక్షిత ఇచ్చి మీరు ఏదైతే ఈరోజు జనవరి 22 రోజు జన్మభూమి అయోధ్యలో ఈరోజు ప్రాణ స్థాపన రోజు సాయంత్రం రోజు మీరు ఆ అక్షిత తీసుకొని పూజ చేసుకోవాలి, దివాళీ లాగా సెలబ్రేషన్ చేసుకోవాలి, 5 దీపాలు ఇంటి బయట పెట్టుకొని మొత్తం సెలబ్రేషన్ చేయాలి అని రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా మనం చేసినాం. ఏదైతే మీరు అనుకుంటున్నో ఇచ్చినా కూడా తీసుకున్నా కూడా ఇది డెఫినెట్గా క్లియర్గా ఉంది అని. సరే, ఇంటింటికి పోయి దక్షిణ అడిగారు కదా, ఇప్పుడు అదే రామజన్మభూమి అదే ట్రస్ట్ ద్వారా మరి ఇంటికో భగవద్గీత పుస్తకం ఇవ్వాలన్నా అన్న మీరు ఒక గుర్తు పెట్టుకోండి, ఇది భగవద్గీత నుంచి చాలా పెద్ద గొప్పం. ఎందుకో భగవద్గీత కూడా ఇవ్వచ్చు, కానీ ఈ సమయం ఏముంది, ఈ సమయంలో అక్కడ ప్రాణ స్థాపన అవుతుంది. ఇప్పుడు గుడి స్థాపన అప్పుడు ఏదైతే ఇవ్వాలి పూజలో పెట్టుకోవాలి, అక్షిత పూజలో పెట్టుకొని మనం పూజలు చేయాలి అని ఆ ప్రకారం ఇచ్చినారు. ఓకే అన్న, అదే ప్లేస్లో అదే అయోధ్య ప్లేస్లో మళ్ళీ 594 అడుగుల విగ్రహం రాముని విగ్రహం కడుతున్నారు కదా, దానివల్ల అసలు హిందువులకు ఒరిగేది ఏందన్న? అన్న చూడండి, మనం ఈ జీవితంలో వచ్చిన తర్వాత మనం దేవుడి కోసం గుడి కట్టుతున్నారు, దేవుడి కోసం మనం ఇప్పుడు కూడా అయోధ్యలో చూడవచ్చు. ప్రతి ఒక్క స్టేట్ నుంచి మనం ఇక్కడి నుంచి కూడా తెలంగాణ నుంచి కూడా చాలామంది అది పాదుక తీసుకోపోయినారు, దర్వాజాలు తీసుకోపోయినారు, అస్సాం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, మహారాష్ట్ర నుంచి ఏదైతే తీసుకువచ్చి గుడిలా ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఆ ఇన్వాల్వ్మెంట్ ఉంది. కానీ మనం ఆ గుడి నుంచి మనకి ఏం ఇన్వాల్వ్మెంట్ వస్తాయంటే చాలా తప్పు. ఎందుకంటే మనం అమ్మ నాన్నకి పుట్టిన తర్వాత మనం ఎందుకు పుట్టినో మనకు ఏం ప్రాఫిట్ అంటే అది చాలా తప్పు. ఇది దేవుడు ఇచ్చిన మనకి ఒక ఆశీర్వాదం ఉంది. మనతో ఏమైతే మనం డెఫినెట్లీగా సనాతన ధర్మం కోసం, గుడి కోసం ఏదైనా ఎప్పుడైనా మీకు అవకాశం ఉంటే డెఫినెట్లీగా సపోర్ట్ చేయాలి. సరే అన్న, అసలు అయోధ్య రామ మందిర్ గురించి మీకు ఏం తెలుసు? అయోధ్య రామ మందిర్ కోసం ఏం తెలుసు అంటే అన్న, ఎప్పటి నుంచి నేను ఏదైతే 5 సంవత్సరం నుంచి ఉంది ఆ హిస్టరీ డెఫినెట్లీగా నేను చూసిన. ఇది 2200 సంవత్సరం కింద కూడా ఏదైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చినారో ఆ బ్రిటిష్ వాళ్ళు ఏమేమి చేసినారో ఆ గుడిలా, ఆ బ్రిటిష్ తర్వాత 1947 తర్వాత నెహ్రూ గారు ఎట్లా ఈ గుడి మీద ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాన్స్టిట్యూషన్ అయిపోయిన తర్వాత 70 సంవత్సరం మనం ఈ కాన్స్టిట్యూషన్లో ఎట్లా మనం పోరాడినాం అది అన్ని పాయింట్ టు పాయింట్ ఉంది. కానీ ఆ విషయం వేరే ఉంది, మాట్లాడవచ్చు. నీకు కనీసం నువ్వు చూసినా అంటున్నావు కదా, నీకు కనీసం ఎన్నో కొన్ని గుర్తుంటాయి కదా. డెఫినెట్లీ నేను 10 సంవత్సరం కింద నేను జన్మభూమి అయోధ్యలో పోయినా. అప్పుడు ఏదైతే అయోధ్యలో పోయినా అన్న, అప్పుడు పరిస్థితి ఏముంది అంటే అక్కడ మన దేవుడు ఒక జైలు లాగా ఉంది. మేము సాయంత్రం 5 గంటలకి పోయినాం, 5 గంటల్లో గుడి బంద్ ఉంది. కానీ మేము రిక్వెస్ట్ చేసుకొని ఆ రోజు పోయినాం. నిజంగా చాలా బాధాకరం. ఈరోజు చాలా హ్యాపీ కూడా ఉన్నా, బాధాకరం కూడా ఉన్నా. ఎందుకంటే ఆ రోజు నేను అయోధ్యలో ఎప్పుడైతే పోయినా జైల్ సేమ్ జైల్ లాగా ఉంది. పోతే అప్పుడు ఎట్లా ఉంది, వస్తే అట్లనే ఉంది. అట్లాంటి విషయం మేము చూసినాం. నాతోని మా ఇంటి దగ్గర నుంచి కూడా ఈ టైం ఏమేమి ఇవ్వాలి అప్పుడు కూడా ఏదైతే విహెచ్పి వాళ్ళు కాల్ ఇచ్చినారు ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఈట్కాలే ఇవ్వాలి అని, అప్పటి నుంచి మేము పోయి కూడా ఇచ్చినారు. ఈ రోజు కూడా ఆ ఫోటోలు కూడా అన్నీ ఉంది. ఇప్పుడు రామ మందిర్ నిర్మాణానికి ఆ రాళ్ళు, ఆ పత్రాలు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు? అవి అసలు గుడి నిర్మాణానికి అసలు స్థలం ఎంత ఉంది, అది అసలు పొడవు ఎంత, వెడల్పు ఎంత, హైట్ ఎంత, కనీసం మీకు తెలుసా? చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మీకు, కావాలంటే మీకు ఇప్పుడు కూడా చూపిస్తాను. నేను ఏదైతే నేను 10 సంవత్సరం కింద అయోధ్యలో పోతే అక్కడ ఫోటోలు తీసిన. నేను ఆ పిల్లర్స్ ఏదైతే పిల్లర్స్ ఉంది ఆ పిల్లర్స్ ఫోటో ఉంది, నేను చెక్ చేసిన. ఇప్పుడు దూరదర్శన్లో మార్నింగ్ మొత్తం మోదీజీ గారు ఏదైతే మందిర్లో గుడిపోయిన తర్వాత ఆ పిల్లర్స్ ఉంది, పిల్లర్స్లో చూసిన. ఏదైతే పిల్లర్స్లో నేను ఫోటో తీసుకున్నా ఆ పిల్లర్స్ అక్కడ ఉంది, డెఫినెట్లీ ఉంది. కావాలంటే ప్రూఫ్ కూడా ఇస్తా. మనమే చాలా మంది అనుకోవచ్చు, అరే మన వీటిలో ఇచ్చినారు, చాలా మంది ఏదైతే ఇచ్చినారో అందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని. డెఫినెట్లీ ఏదైతే ఆ కాల్ ఏదైతే దేశం నుంచి ప్రతి ఒక్క హిందూ ఏదైతే సాయం ఇచ్చినారో ఆ సాయం ఈరోజు గుడిలో ఉంది. డెఫినెట్లీ ఇప్పుడు రామ మందిర్ చరిత్ర గురించి
ఒక 5 మాటల్లో చెప్పండి, ఏం చెప్తావు అన్న? రామ్ మందిర్ చరిత్ర కోసం ఎందుకు చెప్పాలి అంటే ఇది చాలా పెద్ద విషయం. నేను చాలా చిన్నోడు. ఎందుకు అంటే ఇది హిస్టరీ విత్ మిస్టరీ. ఎందుకంటే 20 లక్షల మంది నుంచి అప్పటి నుంచి కూడా ఇప్పుడులాగా చాలా మంది చచ్చిపోయినారు. చాలా మంది ఫ్యామిలీలో ఆ గుడి కోసం, మన గుడి కోసం ఆయన జీవితం కూడా ఇచ్చినారు. నేనేం చెప్పాలి అన్న, నేను ఇంత పెద్ద మనిషి చెప్పు. కానీ నేను ఒక మాట చెప్తా. ఏదైతే 5 సంవత్సరాల నుంచి మనం పోరాడినాం, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చినాం, తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ వచ్చినాం, ఈ కాన్స్టిట్యూషన్ ఎంత పోరాడిన తర్వాత కూడా ఈరోజు మనకి న్యాయం దొరికినంటే చాలా గొప్ప విషయం. ఆ గొప్ప విషయంకి డెఫినెట్లీ మనం చాలా పెద్ద సెలబ్రేషన్ చేయాలి. ప్రతి ఒక్క వచ్చిన మన యూత్ కానీ మన పీడి ఏదైతే నెక్స్ట్ జనరేషన్ వస్తుంది డెఫినెట్లీ మనం చెప్పాలి. మనం ఎనీ గుడి కోసం ఏదైతే అయోధ్య కాదు, చాలా గుడి ఉంది తెలంగాణ మొత్తం ప్రపంచ మన ఇండియాలో. ఏదైతే జరిగింది డెఫినెట్లీగా చెప్పాలి, అవసరం ఉంది. ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్ గురించి నితిన్ నందాకర్ ఎట్లాంటి పోరాటం చేసిండు, ఎన్నిసార్లు జైలు పోయిండంటే చెప్తావా అన్న? డెఫినెట్లీ ఒక మాట చెప్పాలి అంటే నేను అదే చెప్పిన మీకు. నేను ఇంత పెద్ద కాదు. నేను ఇప్పుడు నా ఏజ్ ఎంత 32 ఉంది. 32 ఏజ్లో నేను డెఫినెట్లీ నాకు చాలా గౌరవం ఏముంది అంటే నేను అయోధ్య గుడి కోసం పోరాడలేదు, కానీ అయోధ్య గుడి కోసం ఏదైతే ఈరోజు సెలబ్రేషన్ చేస్తున్నాం, ఏదైతే ఇంటింటికి పోయి రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకోవాలి, దక్షిణ తీసుకోవాలి, మళ్ళీ అదే రామ జన్మభూమి తర్వాత ప్రతి ఒక్క ఇంటింటికి పోయి నేను అక్షిత అయ్యాలి అంటే అది చాలా మనకు గొప్ప. ఎందుకంటే పోరాడడానికి లేదు, పోరాడిన తర్వాత ఏదైతే మనం సక్సెస్ఫుల్ అయిపోయినాం, నాకు ఏదైతే బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యతకి ఫుల్ఫిల్గా చేస్తున్నాం. కానీ నితిన్ నందకర్ కాదు, దేశంలో ఉండి ప్రతి ఒక్క హిందూ ఈరోజు ఆ పని చేస్తున్నాడు. చాలా హ్యాపీగా ఉంది.